హలో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై లిటిల్ స్టోరీస్. మీకిప్పుడు చూపిస్తాను కదా! ఇయన్నీ ఐటెమ్స్ అనమాట. హ్యాండ్‌మేడ్ నేనే చేశాను. సో, అసలు ఎలా చేశాను? ఏమేమి ఐటెమ్స్ యూజ్ చేశాను? నేను టోటల్ వీడియో 10 మినిట్స్ పెట్టాను. మీకు ఆల్మోస్ట్ ఎవ్రీ మినిట్‌కి ఒక్కొక్క ఐటెమ్ చేంజ్ అవుతుందనమాట. అన్నీ మనకి ఇప్పుడు ఒక క్లిప్ తీసుకున్నామనుకోండి, మనకది మనం కొనేది వర్త్ 10 రూపీసే. కానీ ఇప్పుడు నేను దాన్ని ఆల్టర్ చేసిన తర్వాత అది మనకి ఒక 100 రూపీస్ క్లిప్ వర్త్ ఎలా ఉంటుందో అలా అవుట్‌పుట్ వస్తుందనమాట. సో, ప్రతి మినిట్ కూడా మిస్ కాకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా తప్పకుండా చూడండి. వీడియో మొత్తం కూడా స్కిప్ అనే బటనే మర్చిపోండి మీరు ఈ వీడియో చూసేంతసేపు. అంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఒక్కొక్క ఐటెమ్ కూడా మనమేనా చేసుకుంది అని అనుకోవాల్సిందే. ఫస్ట్ ఇదొచ్చేసి ప్లెయిన్ ప్లక్కర్ అనమాట. మనం ఆ ప్లెయిన్ ప్లక్కర్ అయితే ముడి వేసుకోవడానికే యూజ్ చేస్తాం. ఇలా రెడీ చేసిన తర్వాత ఈ క్లిప్‌ని మనం రెడీ అయితే ఎంత అందంగా ఉంటామో అంతే అందంగా ఈ ప్లక్కర్ కూడా రెడీ అయిందనమాట. కుందన్స్ తోటి స్టిక్ చేశాను మొత్తం కూడా. చేసిన తర్వాత అవుట్‌పుట్ అయితే చాలా సూపర్‌గా ఉంది. లాస్ట్‌లో ఫుల్ వీడియోలో మీకు మొత్తం చూపిస్తాను. సెకండ్ ఐటమ్ వచ్చేసి బనానా క్లిప్ అనమాట. ఈ బనానా క్లిప్ మనకి పోనీస్‌కి ఇప్పుడు ఎంతో ట్రెండింగ్ కదా! ఇప్పుడని కాదు ఎప్పటినుంచో ఉన్నదే. కానీ ఎవరి హెయిర్ స్టైల్‌ని బట్టి వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. సో, ఆ బనానా క్లిప్ కూడా నేను 15 రూపీస్ పెట్టి ఒక ప్లెయిన్ క్లిప్ తీసుకున్నాననమాట. దాన్నే ఈ కుందన్స్ నేను తీసుకున్న కుందన్స్ కూడా నార్మల్ రౌండ్ షేప్ కుందన్స్ అనమాట. ఇవి కూడా 10 రూపీస్‌కే తీసుకున్నాను. జస్ట్ గ్లూ స్టిక్ చేసేసి లైన్స్‌గా స్టిక్ చేశాననమాట. మొత్తం కూడా అటు ఇటు గ్రీన్ వేసి మధ్యలో రెడ్ కలర్ లైన్ పెట్టాను. అంతే సింపుల్‌గా గ్రాండ్‌గా ఉంటుంది. మనం నార్మల్‌గా అయితే డైలీ వేర్, క్యాజువల్ వేర్ యూజ్ చేసుకునే బనానా క్లిప్ మనకి ఇట్లా రెడీ చేసిన తర్వాత ఫంక్షన్స్‌కి వేసుకునే స్టైల్‌లో రెడీ అయిపోయిందనమాట. చూసారా? నెక్స్ట్ థర్డ్ ఐటమ్. నేను ప్రతి ఐటెమ్ కూడా లాస్ట్‌లో మొత్తం క్లియర్‌గా చూపిస్తాను. ఇప్పుడు జస్ట్ మేకింగ్ వరకే చూపిస్తాను. సో, చూడండి. థర్డ్ మినిట్‌కి వచ్చేసాం కదా! సో, థర్డ్ ఐటమ్ వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి క్లే అనమాట. మనకి ఫెవిక్రిల్ క్లే ఉంటుంది కదా! ఆ క్లే తోటి ఒక శారీ పిన్ అనేది మేక్ చేస్తున్నాం. మన దగ్గర నార్మల్ సేఫ్టీ పిన్స్ పెద్దయి ఉంటాయి కదా! ఆ పెద్ద పిన్ తీసుకోండి. దానికి ఫ్రంట్ ఇలా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్. నేనైతే ఓవెల్ షేప్ తీసుకున్నాను. స్క్వేర్, రౌండ్ ఏదైనా తీసుకోవచ్చు. ఇలా మనకు కావాల్సిన షేప్ తీసుకొని ఆ పిన్‌కి స్టిక్ చేసేసి కొంచెం సేపు డ్రై అవ్వనివ్వాలన్నమాట. డ్రై అయిన తర్వాత ఇలా పెయింట్ చేసుకోవాలి. నేనైతే అన్నీ బ్లాక్ కలర్, డార్క్ కలర్స్ చేస్తున్నాను అనేసి బ్లాక్ కలర్ పెయింట్ చేసుకున్నాననమాట. చేసుకొని పైన గోల్డ్ కలర్ ఇచ్చాను. ఎందుకంటే మనం మోస్ట్లీ శారీ పిన్స్ అంటే మనం ఎప్పుడో రేర్‌గా కడతాం. శారీనే రేర్. ఇంక ఈ పిన్స్ కూడా రేర్‌గా పెడతాం కదా! కొంచెం ఫంక్షనల్ వేర్ లాగా, పార్టీ వేర్ లాగా ఉండడానికి ఇలా అయితే కొంచెం గ్రాండ్‌గా ఉంటుంది. మనకు పార్టీస్‌కి కూడా బావుంటుంది అనేసి ఇట్లాగా ఈ డార్క్ కలర్ ఇట్లా చూస్ చేసుకొని ఇట్లా చేస్తున్నాననమాట. పైన ఇందాక చూపించాను కదా! ద సేమ్ కుందన్స్ ఇలా చిన్న మామిడి పిందెలు వేసుకొని పైన ఆ కుందన్స్‌తో ఫిల్లింగ్ ఇచ్చాను. అంతే. చాలా సింపుల్‌గా ఇది కూడా అయిపోతుందనమాట. నేను ఇవన్నీ ఒక 1 అవర్‌లో ఇన్ని చేశాను అంటే నమ్ముతారా? నేనైతే టైం తీసుకుంది అంటే ప్రతి ఒక్క ఐటెమ్ కూడా జస్ట్ అవి డ్రై అవ్వడానికే నేను తీసుకున్న టైం అనమాట. మిగతాదంతా కూడా అన్నీ ఫస్ట్ స్టిక్ చేసి పెట్టేసేసి పక్కన పెట్టాను. ఇప్పుడు వీడియోలో అంటే అరేంజ్ చేశాను కానీ ఫస్ట్ అన్నీ స్టిక్ చేసేసి పక్కన పెట్టాను. అన్నీ ఎట్ ఎ టైం డ్రై అయిపోతాయి అనేసి డ్రై అయిపోయిన తర్వాత ఇంకొకటొకటి వరుసగా స్టిక్ చేసేసాననమాట. అంతే. చాలా ఈజీగా సింపుల్‌గా అయిపోతుంది. మనకు గ్రాండ్ లుక్ ఉంటుందనమాట. మనకెంత కాస్ట్ అవుతుంది చెప్పండి? ఒక్క క్లే ప్యాకెట్ గనక తీసుకున్నాము అంటే ఎన్ని ఐటెమ్స్ వస్తాయో. సో, తప్పకుండా ఇట్లా ట్రై చేయండి. ఈ థర్డ్ వన్ వచ్చేసి శారీ పిన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికి 3 ఐటెమ్స్ అయితే అయిపోయినాయి కదా! నెక్స్ట్ ఫోర్త్ ఐటెమ్‌లోకి వెళ్ళిపోదాం. నాకైతే ఇన్ని ఐటెమ్స్ చేయడం కష్టం అనిపించలేదు కానీ రికార్డ్ చేస్తూ చేయడమే పెద్ద టఫ్ అనిపించిందనమాట. కెమెరాని సెట్ చేసుకోవడం, మనం మూవ్ అవ్వడానికి లేదు, కెమెరా మూవ్ అవ్వడానికి లేదు. సో, అంతకు మించి నాకు చేయడంలో ఎక్కడా కష్టం అనేదైతే అనిపించలేదు. అందుకనే ఇట్లాంటిది కొంతమందికన్నా యూజ్ అవుతది అనేసి నేను ఇది పెట్టడం జరిగిందనమాట. అన్నీ కొంచెం ఇలా బ్లాక్, వైట్, గోల్డ్ ఈ షేడ్‌లోనే నేను ప్రతి ఐటెమ్ కూడా చేశాననమాట. సో, ఇప్పుడు ఫోర్త్ మినిట్‌కి వచ్చేసాం కదా! ఇప్పుడు ఫోర్త్ ఐటెమ్ వచ్చేసి బ్యాంగిల్ అనమాట. మనం జడ ఎలా అయితే అల్లుకుంటామో ఈ క్లేని అట్లా 3 లైన్స్‌గా ఉంచేసుకొని మనం జడ అల్లుకున్నట్లే ఈ క్లేని అల్లాలనమాట.
సో అల్లిన తర్వాత మన దగ్గర పాత బ్యాంగిల్స్ ఉంటాయి కదా, ఒక 2 బ్యాంగిల్స్ స్టిక్ చేసి పెట్టేసుకొని కింద అసలు సపోర్ట్కి క్లే మళ్ళా పెడతాను. స్టార్టింగ్ వచ్చేసి ఇంక ఈ అల్లుకున్నదంతా పైన పెట్టడమే అనమాట. సో ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే క్లే కొంచెం సెన్సిటివ్ కాబట్టి కొంచెం బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. నాకు కొంచెం టైం టేకింగ్ అయింది కూడా దీని దగ్గరే అనమాట. నేను కొంచెం కదలను, ఈ లోపల పిల్లలు డిస్టర్బ్ చేయను, దానివల్ల నాకు కొంచెం లేట్ అయింది. సో ఇంకా కింద సపోర్ట్ పెట్టేసిన తర్వాత పైన ఈ జడ అల్లిందంతా ఇలా పెట్టాను. తర్వాత దీనికి కూడా సేమ్ బ్లాక్ పెయింట్ చేసేసి పైన ఆ అల్లడం వరకు కొంచెం డిఫరెంట్గా కనిపించాలని ఆ అల్లిక వరకు గోల్డ్ పెయింట్ చేశాను అనమాట. మధ్య మధ్యలో కొంచెం బాగుండాలి కనిపించాలి అనేసి కొంచెం కుందన్స్ కూడా స్టిక్ చేశాను. ప్రతి స్టెప్ దగ్గర 4 or 5 కుందన్స్ అనమాట, మన ఇష్టము. ఇదైతే నేను 2-4 సైజ్ చేసుకున్నాను అనమాట. నాది 2-4 సైజే అనేసి సో ఇంకా ఇలా ఈ బ్యాంగిల్ అనేది కంప్లీట్ అయిపోయింది. నేను క్లే అనేది ఒక ప్యాకెట్ మౌల్డెడ్ క్లే మీన్స్ 2 కలిపి చేశానమాట. హార్డ్నర్ 2 కలిపేసి నాకు ఒక ప్యాకెట్ 3 ఐటమ్స్ వచ్చాయి. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఫిఫ్త్ ఐటమ్ వచ్చేసి హెయిర్ పిన్స్ అనమాట. మనం వేసుకుంటూ ఉంటాం కదా పిన్స్, మనం కానీ పెద్దవాళ్ళం కానీ అమ్మ వాళ్ళకి కానీ ఎవరికన్నా బాగుంటుంది కొంచెం పార్టీ వేర్కి. సో పిన్ ఇట్లా ప్లెయిన్ వేసుకోకుండా ఒక స్టార్ పైన ఒక మూన్ టైప్లో అలా పెట్టాను అనమాట. మనం పెద్దవాళ్ళకన్నా కావాలి అంటే ఒక సెట్ పెట్టుకుంటే సరిపోద్ది. నేను పిన్ అంతా నిండుగా ఉండాలి అనేసి పిన్ మొత్తం ఫిల్ చేసేసాను. సో ఇట్లా ఈ సేఫ్టీ పిన్స్ కూడా 2 చేశాను. మనకన్నా కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా అయినా చేసుకోవచ్చు అనమాట. ఇలా ఈ 2 పిన్స్ కూడా రెడీ అయిపోయాయి. నెక్స్ట్ ఐటమ్ మనం ఇప్పుడు 6th మినిట్లోకి ఎంటర్ అయిపోయామన్నమాట. 6th మినిట్లోకి నెక్స్ట్ 6th ఐటమ్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. 6th ఐటమ్ వచ్చేసి టిక్ పిన్స్. ఈ టిక్ పిన్స్ కూడా పిల్లలకు కానీ మనకు కానీ మన ఏజ్ వాళ్ళకి కానీ తప్పకుండా అందరం పెట్టుకుంటూ ఉంటాం ఈ డేస్లో. సో ఇలా ప్లెయిన్గా పెట్టుకోకుండా మనం టిక్ పిన్స్ ఒక 10 రూపీస్కి పెట్టి తీసుకున్నామంటే ఈ కుందన్స్ మన దగ్గర ఎట్లనో ఉన్నాయి కదా. సో ఈ కుందన్స్ని నేను లోటస్ ఫ్లవర్స్ స్టిక్ చేశాను. లోటస్ ఫ్లవర్స్ ఈ OHP షీట్ మీద ముందు స్టిక్ చేసేసుకొని ఈ లోటస్ ఫ్లవర్స్ని కట్ చేసేసుకొని ఆ టిక్ పిన్స్ కింద పెట్టుకోవడమే అనమాట. ఇదే పెట్టుకోవచ్చు. నేనైతే యాక్చువల్గా మా పాప కోసం కదా ఏదన్నా ఫుడ్ స్టెప్స్ అట్లాంటివి చేద్దాం అనుకున్నాను. సరే ఇప్పుడు ఎట్లనో ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, ఈ ఫెస్టివల్స్ టైంలో పాపకు కూడా యూజ్ అవుతాయి. మనం పట్టు పావడాలు అట్లాంటివి వేస్తాం కదా, వాటి మీదకి ఇట్లాంటి అయితే కొంచెం ట్రెడిషనల్గా బాగుంటుంది అనేసి లోటస్ పెట్టాను అనమాట. నెక్స్ట్ ఆ ఫుట్ ప్రింట్ కూడా నాకు నచ్చింది. నెక్స్ట్ అది కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ పిల్లలకు కొంచెం ఫన్నీగా ఉంటుంది, వాళ్ళకి కొంచెం నచ్చుతాయి కూడా అట్లాంటివి అయితే. లోటస్ అయితే వాళ్ళకి ఏం తెలుస్తుంది, అంత అర్థం కాదు మోడల్. సో ఎనీవే నేను ఈ లోటస్ చేద్దాం అనుకొని ఇంక ఈ లోటస్ చేశాను అనమాట. ఇంక ఇవి కూడా షేప్ చేసేసుకొని మొత్తం కట్ చేసేసాను అనమాట. కట్ చేసిన తర్వాత స్టిక్ చేసేసాను. ఇట్లా 6th ఐటమ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా బ్యాలెన్స్ 7th ఐటమ్ అయితే ఒక డిఫరెంట్ ఐటమ్ అనమాట. మీకు కొంచెం కొత్తగానే అనిపించవచ్చు కూడా. క్లే స్టార్టింగ్ మిక్స్ చేసి పెట్టాను కదా, అవి మిగిలిపోయింది అనేసి ఇలా స్క్వేర్ షేప్ చేశాను అనమాట. పెండెంట్ చేసి పైన ఇట్లా తాంజోర్ పెయింటింగ్ లాగా వేశాను. కొంచెం ఇంకా క్లే డ్రై అయిపోతుంది అప్పటికే. సో గబగబా చేశాను అనమాట. ఇలా చేసుకొని నా దగ్గర పైన ఇట్లా కంటిది ఒకటి ఉంటే దానికి పెట్టుకున్నాను. నెక్స్ట్ సేమ్ ఇట్లానే దానికి ఇయర్ రింగ్స్ ఎందుకు చేయకుండా ఉండాలి అనేసి ఇయర్ రింగ్స్ మాత్రం మళ్ళీ ఎక్స్ట్రా మిక్స్ చేశాను. మన చేతులు కామ్గా ఉండవు కదా, సో అన్నీ సెట్గా ఉంటే బాగుంటుంది అనేసి ఇయర్ రింగ్స్ చేశాను అనమాట. కానీ నేను ఒక చిన్న మిస్టేక్ అయింది. ఇయర్ రింగ్స్ ఇంకొంచెం పెద్ద చేస్తే బాగుండు అనిపించింది, మంచి డిజైన్ వేయచ్చు అని. కానీ ఇంకా నేను మిక్స్ చేసిన వరకు ఉన్న క్లే వరకు 2 ఇయర్ రింగ్స్కి ఈక్వల్గా షేప్ అవుట్ చేసేసి ఇట్లా సర్కిల్ చేశాను అనమాట. చేసి దీనికి కూడా పింక్ అండ్ గ్రీన్ కుందన్స్ యాజ్ యూజువల్గా స్టిక్ చేసేసాను. ఇలా లాస్ట్ ఐటమ్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. టోటల్ ఎన్ని ఐటమ్స్ వచ్చాయి ఒక్కసారి కౌంట్ చేసుకుందామా? టోటల్ 8 ఐటమ్స్ అయితే మీకు నేను చూపించడానికి ట్రై చేశాను. అన్నీ మీకైతే చాలా ఈజీగానే ఉంటుందనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరు కూడా ఇట్లా హ్యాండ్ మేడ్ మనం చేసుకున్నవి వేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది కదా. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఇదే అని కాదు, ఇట్లా సిమిలర్గా ఏదన్నా ట్రై చేయండి. మనం అకేషన్కి వెళ్ళేటప్పుడు కానీ చాలా స్పెషల్గా ఐడెంటిఫై చేస్తారనమాట నలుగురిలో ఉన్న మన జ్యువెలరీని వేసుకుంటే. అండ్ మనం చేసినవి వేసుకుంటే ఆ స్పెషల్ ఎఫెక్ట్ ఇంకా అసలు చెప్పనక్కర్లేదు మాటల్లో. ఆ హ్యాపీనెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ వీటిల్లో ఏది మీకు బాగా నచ్చిందో కూడా కామెంట్ చేయండి. నాకైతే ఒకసారి కోరిక అనమాట, ఒక లైవ్ చేయాలి అని.
ఇలాంటి ఐటెమ్స్ చేసేటప్పుడు మీరు నాతో ఉంటూ, షేర్ చేసుకుంటూ, మాట్లాడుకుంటూ చేయాలి అని. బట్ అది ఎప్పటికి తీరుతదో తెలీదు. ఎనీవే ప్లాన్ చేద్దామని ఐడియా ఉంది. చూస్తాను త్వరలో. అండ్ మీకు గనక వీడియో నచ్చితే అండ్ మీకు ఎంతో కొంత హెల్ప్ అయిద్ది అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరూ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. అలాగే నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.